హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీషో రీసేలింగ్ గురించి. సో మీషో రీసేలింగ్ గురించి నేను రీసెంట్గా అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. సో అందులో చాలా మందికి అయితే అర్థం కాలేదు, కొంతమందికి అయితే అర్థమైంది. కానీ కామెంట్స్ అయితే చేశారు, అక్క మీరు ప్లీజ్ మళ్ళీ వీడియో చేయండి, మాకు అర్థం కాలేదు అని చెప్పారు. సో నేను మళ్ళీ అయితే వీడియో చేస్తున్నాను మీకోసమే. మీరు పెట్టిన కామెంట్, ప్రతి కామెంట్ కూడా నేనైతే ఇప్పుడు రీడ్ చేసి నేను మీకు క్లియర్గా అయితే నేను ఆన్సర్ అయితే ఇస్తాను. ఎలా చేయాలనేది మీకు స్క్రీన్ రికార్డ్ కాకుండా నేను డైరెక్ట్గా నేను చెప్తాను. సో మీరు ఈ వీడియో అయితే అందరూ చూస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా కొన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి, కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ఎనీవే నెగిటివ్ కామెంట్స్ వచ్చినవి నేనేం పట్టించుకోను. అవి కూడా ఎలా పెట్టారంటే అప్పటికప్పుడు మెయిల్ ఐడి కొత్తగా క్రియేట్ చేసి కామెంట్స్ అయితే చేశారు. సో ఎనీవే పట్టించుకొని నేను ప్రతి కామెంట్ కూడా అయితే ఇప్పుడు నేను రీడ్ చేస్తాను, చేసి మీకు క్లియర్గా అయితే ఆన్సర్ అయితే ఇస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి, అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఫస్ట్ అయితే ఇంకా కామెంట్స్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో అనేది అంటే వైరల్ అయింది అండ్ 1,88,000 వరకు వ్యూస్ అయితే వెళ్ళినాయి ఆ వీడియోకి అయితే. సో ఫస్ట్ అయితే నేను ఒక కామెంట్ అయితే పిన్ చేశాను. సో ఆ కామెంట్ ఏంటంటే మీషో ఫైండ్స్ ఛానల్. సో ఇందులో వచ్చేసి నేను చేస్తున్నాను ఇలా ఇప్పటికీ 3 months నుంచి 5,500 వరకు ఎర్న్ చేశాను అని ఒక కామెంట్ అయితే వచ్చింది. సో నేను ఆ కామెంట్ అనేది పిన్ చేశాను. అంటే ఇది ఫేక్ అని చాలామంది అన్నారు కూడా నా కామెంట్స్లో. ఫేక్ రీసెల్లింగ్, మీషో రీసెల్లింగ్ అనేది లేదు, నువ్వు ఫేక్ తీసుకొని వచ్చి చెప్పినావు, అందరినీ బక్రాలు చేస్తున్నావు అని కూడా కామెంట్స్ వచ్చినాయి. ఫేక్ అయితే నేను ఫేక్ అని నేను చెప్తానని కూడా నేను క్లియర్గా అయితే మన ఛానల్లో ఒక వీడియోలో అయితే నేను చెప్పాను కూడా. నేను అలాంటివి నేను ఫేక్ ఉంటే ఫేక్ అని చెప్తాను, రియల్ ఉంటే రియల్ అని చెప్తా. కానీ సో నేనైతే ఫేక్ వీడియో తీసుకొచ్చి ఇది రియల్ అని నేను చెప్పడం అలాంటిది మన ఛానల్లో అయితే ఏ వీడియోలో కూడా అయితే లేదు. సో మీరు అలా తప్పుగా అయితే అనుకోకండి. కానీ నేనైతే మీషో రీసెల్లింగ్ అయితే నేను చేశాను, నా ఎక్స్పీరియన్స్తోనే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అని కూడా నేను చెప్పాను కూడా. నా ఎక్స్పీరియన్స్ అంటే ఇవి నేను కోవిడ్ టైంలో 2020-21 వరకు కూడా మీషో రీసెల్లింగ్ చేసి ఆల్మోస్ట్ నేనైతే 90,000 వరకు అయితే మార్జిన్ ఏం చేశాను నేను మీషో ద్వారా అయితే. సో అందుకు నేను మీతో అందరికీ షేర్ చేసుకున్నాను. ప్రతి ఒక్కరు ఇప్పుడు జాబ్ లేక అలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని నేను చెప్పాను. సో ఆ కామెంట్ అయితే నేను పిన్ చేశాను. కొంతమంది అయితే ఎట్లా పెడుతున్నారంటే, ఇప్పుడు ఆ కామెంట్ అయితే పిన్ చేశాను కదా, వాళ్ళే మళ్ళీ రిప్లై ఏమి ఇచ్చారు, మనం పేమెంట్ మోడ్ ఎంటర్ చేస్తాం కదా, అక్కడ కింద రీసెల్లింగ్ యువర్ ఆర్డర్ ఆప్షన్ అని ఉంటుంది. అంటే అక్క ఎలా చేయాలో నాకు చెప్పు అక్క, రీసెల్లింగ్ ఆప్షన్ చూపించట్లేదు. దానికి రిప్లై కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇంకొకరేమో నేను కూడా చేశాను, ఇంతవరకు 3,000 వరకు మనీ అయితే ఏం చేశాను మీషో ద్వారా రీసెల్లింగ్ చేస్తూ అని ఒక కామెంట్ అయితే వచ్చింది. మీరు మళ్ళీ కూడా కామెంట్స్ అన్ని రీడ్ చేసుకోవచ్చు. ఇంకోటి అఫ్నిసా ఛానల్, ఈ రోజుల్లో అందరూ మీషో యూజ్ చేస్తున్నారు కదా, అంటే అందరూ డైరెక్ట్గా ఆర్డర్ చేసుకుంటున్నారు. మరి ఈ రీసేల్ ఆప్షన్ ఏంటి, ఎవరికైనా ఇలా ఎక్స్ట్రా 50 RS మార్జిన్ అని చెప్తే వాళ్ళు డైరెక్ట్గా మేమే కొనుక్కుంటాం అయితే అని అంటారు. బెటర్ మీరు ఒక్కసారి క్లియర్గా చెప్పండి, సో దట్ వీ కెన్ ఆల్సో స్టార్ట్ మనీ ఎర్నింగ్ అని కామెంట్ అయితే వచ్చింది. సో అదేంటిదంటే మీషో రీసెల్లింగ్, ఇప్పుడు మీషో అనేది ఆన్లైన్ షాపింగ్ యాప్. సో అందరికీ తెలుసు మీషో అనే యాప్, మీషో అనేది అందరికీ తెలుసు. కానీ కొంతమందికి ఏంటిదంటే మీషోలో, ఈవెన్ మీషోనే కాదు వేరే యాప్స్ కూడా ఉన్నాయి, ఫ్లిప్కార్ట్ లైక్ అమెజాన్ అట్లా అన్నీ ఉన్నాయి. సో ఏంటంటే మీషోలో కూడా కొంతమందికి ఇప్పుడు ఆర్డర్ అయితే చేస్తారు, కొంతమందికి ఏంటంటే అది రిటర్న్ పెట్టడం రాదు, ఎక్స్చేంజ్ పెట్టడం రాదు. సో అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే నా దగ్గర నాకు కాంటాక్ట్ అయిన వాళ్ళదే నేను చెప్తున్నాను, ఇది రిటర్న్ ఎలా పెట్టాలి, మనకి రిటర్న్ వెళ్ళట్లేదు, ఎక్స్చేంజ్ ఎలా పెట్టాలి అని కూడా అడుగుతున్నారు. సో ఇలా రీసేల్ చేయడం వల్ల ఏంటిదంటే ఇప్పుడు నేను మీకు రీసేల్ చేస్తున్నాను అంటే నేను వచ్చేసి మీకు నా మీషో నుంచి ప్రోడక్ట్స్ అనేవి మీకు షేర్ చేస్తున్నాను. షేర్ చేసి నేను విత్ మార్జిన్తో, లైక్ ఇప్పుడు 300 ఉందనుకోండి, 350 రూపీస్ నేను అంటే 50 రూపీస్ మార్జిన్ యాడ్ చేసి ఆల్రెడీ నేను మీకు 350 రూపీస్ అమౌంట్ అయితే చెప్తున్నాను. నేను మార్జిన్ యాడ్ చేసినట్టుగా మీకేం చెప్పట్లేదు, కానీ మార్జిన్ యాడ్ చేసి నా ఒక్కదానికే తెలుసు.
సో అర్థమైందా మీకు? నా ఒక్కదానికే తెలుసు మార్జిన్ అనేది యాడ్ చేసింది. సో 350 అంటే ఇప్పుడు మీకు నచ్చింది కాబట్టి మీరు ఓకే నాకు ఈ శారీ నాకు నచ్చింది, ఇది నాకు కావాలి అంటే అప్పుడు నేను అదే ఆర్డర్ పెడతాను. సో దాని అమౌంట్ వచ్చేసి 299, కానీ నేను ఇక్కడ ఎంత పెడుతున్నాను, 350 రూపీస్ పెడుతున్నాను. నాకు ఎంత వచ్చింది, 51 రూపీస్ మార్జిన్. కానీ ఆ 51 రూపీస్ మార్జిన్ నాకు ఎలా బ్యాంకుకి క్రెడిట్ అవుతుంది? ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఏదైతే శారీ మనం ఆర్డర్ చేసామో మీకు ఆ శారీ అనేది మీకు డెలివర్ అయిన తర్వాత 7 days తర్వాత నాకు అకౌంట్లోకి మార్జిన్ అనేది యాడ్ అవుతుంది. అది కూడా మార్నింగ్ టైంలోనే మనకి మార్జిన్ అనేది యాడ్ అవుతుంది. సో మనకి ఏంటంటే మార్నింగ్ టైమే మనకి లైక్ 10-10:30 లోపు మనకి ఏదైతే మార్జిన్ అమౌంట్ ఉంటుందో మనకు మార్నింగ్ టైమే క్రెడిట్ అయిపోతుంది. ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. నాకైతే ఈ విధంగానే అయ్యింది కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఎప్పుడు మార్జిన్ మన బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. ఇవన్నీ కూడా నా ఎక్స్పీరియన్స్తోనే నేను ఓన్గా నేను చెప్తున్నాను, వేరే ఎవరిదో ఫాలో అయ్యి నేను చెప్పట్లేదు. సో అలా ఇప్పుడు మీషో అనేది అందరికీ తెలుసు, కానీ మీషో తెలుసు కానీ దాంట్లో మనం ప్రోడక్ట్ ఎలా రిటర్న్ పెట్టాలి అండ్ మన ఎక్స్చేంజ్ ఎలా పెట్టాలి, మన ఆర్డర్ కన్ఫర్మ్ చేసేటప్పుడు మనకి ఇప్పుడు ఆల్ ఇష్యూ ప్రోడక్ట్ ఇప్పుడు ఇవన్నీ ఇచ్చారు మీషోలో, అంతకుముందు అయితే లేదు. సో ఇవన్నీ అనేది ఫాలో అవ్వాలి, అయితేనే మనం రిటర్న్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది అండ్ ఎక్స్చేంజ్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. సో అలా ఉంటుంది. మీషో అనేది అందరికీ తెలుసు. నేను మీ వీడియో చూసి అలాగే రీసేల్ అని పెట్టాను. ఒక డ్రెస్ అది పేమెంట్ కూడా చేశాను, బట్ వాళ్ళకి వెళ్ళింది కానీ నాకు అమౌంట్ ఎప్పుడు వస్తుంది? మీ అమౌంట్ అనేది మీకు చెప్పాను కదా 7 days తర్వాత మీ అకౌంట్కి అయితే క్రెడిట్ అవుతుంది. అంటే మీరు ఇప్పుడు వాళ్ళకి ప్రోడక్ట్ అనేది మీరు సేల్ చేశారు, వాళ్ళు ప్రోడక్ట్ అనేది రిసీవ్ చేసుకున్నారు కదా. సో 7 days తర్వాత మీకు అమౌంట్ అనేది మీకు బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ సండే రోజు మాత్రం మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు. సో మిగతా వర్కింగ్ డేస్లో అయితే అమౌంట్ అనేది మీకు బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో దాని గురించి అయితే అమౌంట్ ఎక్కడ కూడా హోల్డ్ అవ్వదు. మీకు మీ బ్యాంక్ అకౌంట్ మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉంటే చాలు, మీ అకౌంట్కి అయితే అమౌంట్ అనేది వచ్చేస్తుంది. మనకు మీషోలో ఆర్డర్ వస్తే ఎలా తెలుస్తుంది మేడం? మీషో ఆర్డర్ అంటే మీషో వాళ్ళు మీకు ఆర్డర్ పెట్టరమ్మా. అంటే మీషో ఆర్డర్ అంటే ఏంటిదంటే ఇప్పుడు నేను చెప్పాను కదా మీషోలో ఇప్పుడు మన ఏంటంటే ఒక శారీ ఒక డ్రెస్ ఉంది, నేను ఆ డ్రెస్ అనేది ఇప్పుడు నా ఫ్రెండ్కి నేను షేర్ చేసిన తనకు నచ్చింది కదా, నాకు కావాలి దీని కాస్ట్ ఎంత అంటే ఇప్పుడు దీని కాస్ట్ ఒక 300 మనం కాస్ట్ అనేది చెప్పినాం అనుకోండి, ఆ డ్రెస్ 250 ఉంటుంది, కానీ నేను 300 చెప్తున్నాను. సో 50 రూపీస్ నేను మార్జిన్ యాడ్ చేసి నేను చెప్తున్నాను. సో ఎంత అయింది, 300 అయింది. సో అది 300కి ఇప్పుడు నా ఫ్రెండ్ కావాలని చెప్పింది కానీ నేను ఆర్డర్ అయితే చేశాను, కానీ తనకు తెలీదు 250 అనే సంగతి తెలీదు, అమౌంట్ 300 అనే తెలుసు. నేను 50 రూపీస్ మార్జిన్ యాడ్ చేసి నేను చెప్పాను అనమాట. కానీ తను కావాలి అంటే మీరు మీ మొబైల్లో మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేయాలి. కొంతమంది ఎలా కామెంట్స్ చేశారంటే ఇప్పుడు మనమే వాళ్ళకి చెప్తే వాళ్ళ మొబైల్లో ఆర్డర్ చేసి కన్ఫర్మ్ చేస్తారా, ఎట్లా అర్థం కాలేదు అన్నారు. అట్లా కాదు, మీ ఫోన్లో మీరే ఆర్డర్ కన్ఫర్మ్ చేయాలి. అది అడ్రస్ ఎలా పెట్టాలి అంటే కూడా నేను నా ప్రీవియస్ వీడియోస్లో ఇవన్నీ అయితే నేను మీషో ఏవైతే నేను వీడియోస్ చేశానో అన్నీ కూడా అయితే నేను ఎండ్ కార్డ్స్లో అయితే యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. సో అందులో ఏంటంటే న్యూ అడ్రస్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు ఎవరైతే ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంది సో తన అడ్రస్ నేను తీసుకున్నాను, పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేస్తే డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మనం ఏం చేయాలి, ఓన్లీ వాళ్ళ మొబైల్ నెంబర్ అండ్ నియర్ బై వాళ్ళకి ఏముంది అనేసి మన అడ్రస్ అనేది ఎంటర్ చేస్తే చాలు. సింపుల్గా అయితే ఆర్డర్ అయితే మీ మొబైల్లోని మీరే కన్ఫర్మ్ చేయాలి, వాళ్ళు చేసుకునేది కాదు ఆర్డర్ అనేది. మేబీ మీకు ఈ వీడియో కొంచెం లెంత్ ఉండొచ్చేమో, కానీ మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది వీడియో మొత్తం మీరు చూస్తే. ఇంకో ఆమె వచ్చేసి స్వాతి బల్లి అంట, ఇది వేస్ట్ అండి, నేను ఆల్రెడీ చేశాను 2000 వరకు వచ్చింది, కానీ ఇప్పుడు మనం పెట్టిన అడ్రస్కి పంపించడం లేదు, కస్టమర్స్ మనల్ని ఆడుతారు, మన మీద నమ్మకం పోతుంది. అలా వాళ్ళు పెట్టిన ఆర్డర్ ఎక్కడికి వెళ్ళకపోతే ఏందో స్పెల్లింగ్ కూడా రాంగ్ ఉంది ఈమె పెట్టింది. ఇది వేస్ట్ అండి అంటే ఇది వేస్ట్ అని మీరు ఎలా అంటున్నారు వేస్ట్ అని?
డెలివరీ ఛార్జెస్ ఏం మీకు పడవు, డెలివరీ ఛార్జెస్. అండ్ వాళ్ళు రిటర్న్ మీకు చేశారనుకోండి, రిటర్న్ వెళ్తుంది కానీ మీ మార్జిన్ అనేది మీకు రాదు అంతే. ఇప్పుడు ఏదైతే మీరు మార్జిన్ యాడ్ చేసుకుంటారో ఆ మార్జిన్ అనేది మీకు రాదు. రిటర్న్ పెడితే మీకు ఏం లాస్ ఉండదు అంతే. వాళ్ళు ఎంతైతే పేమెంట్ చేస్తారో ఆ పేమెంట్ అమౌంట్ అనేది మీ అకౌంట్ డీటెయిల్స్ ఉంటుంది, మీకే ట్రాన్స్ఫర్ అవుతాయి. ఒకవేళ మీరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసినట్లయితే సో మీ అకౌంట్కే వస్తాయి. ఎవరైతే ఇప్పుడు నా ఫోన్ ఉంది, నా ఫోన్లో నేను ఆర్డర్ చేశాను, ఇప్పుడు నాకు ఒక రిటర్న్ వచ్చింది, నాకు వద్దు ఇది నచ్చలేదు డ్యామేజ్ ఉంది అని చెప్పారు అనుకోండి, నేను రిటర్న్ చేయాలి అంటే నా ఫోన్లో నేనే రిటర్న్ చేయాలి. ఎందుకంటే నేను ఆర్డర్ చేశాను కాబట్టి నేనే రిటర్న్ పెట్టాలి. సో నేను రిటర్న్ పెడితే అమౌంట్ అనేది నాకే అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు ఎవరైతే ఇప్పుడు తీసుకున్నారో కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను అమౌంట్ అనేది రిటర్న్ నేను వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో అంతేగాని ఎందుకు ఆడుకుంటారు అంటే ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ఏదైనా డ్యామేజ్ ఉంటే అట్లుంటే మీరు పంపించింది డ్యామేజ్ ఉంది అట్లా అంటే అంటారు మరి కొంతమంది. ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ చేస్తే అది బాగాలేకపోతే మనం ఏదైనా షాప్కి వెళ్ళినా కూడా ఏదైనా కొనాలంటే ఇది బాగాలేదు, అది మనం ఎన్నో వంకలు పెడతాం. సో అలానే ఉంటుంది ఇది కూడా. సో అవన్నీ మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇంకా మనం ఏదైనా చేస్తున్నామంటే. ఇంకో సిస్టర్ పెట్టింది, నాకు అది రీసేల్ అవుతుందని ఎలా తెలుస్తుందండి, నేను అకౌంట్ ఏమైనా తీసుకోవాలా? దీంట్లో అకౌంట్ తీసుకోవాలని నేను చెప్పలేదండి ఈ వీడియోలో అయితే. ఎక్కడ అకౌంట్ తీసుకోవాలి, మీ మెంబర్షిప్ తీసుకోవాలి ఇలాంటిది అయితే నేను ఎక్కడ చెప్పలేదు. మీకు నాకు అది రీసేల్ అవుతుందని ఎలా తెలుస్తుంది? మీరు పెట్టిన కామెంట్ అసలు అర్థం కానట్టుగా ఉంది నాకు. రీసేల్ అని ఎలా అవుతుంది తెలుస్తుంది అంటే, రీసేలింగ్ అనేది మీకు ఎవరైనా ఇప్పుడు నేను నా సేల్ చేస్తున్నాను, నా దగ్గర ఎవరైనా ఇప్పుడు కస్టమర్స్ వస్తారు, వాళ్ళకి నేను సేల్ చేస్తున్నా అంటే నాకు తెలుస్తుంది. సో అలానే మీకే తెలుస్తుంది. మీ ఫోన్లో మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తే మీకే తెలుస్తుంది. కానీ అది ఎలా తెలుస్తుంది అంటే మీరు ఆర్డర్ చేస్తే మీ ఆర్డర్ మై ఆర్డర్స్లో మీకు కనిపిస్తుంది అంతే. అడ్రస్ రీసేల్ది పెట్టాలా? రీసేల్ది మీకు ఇప్పుడు ఎవరైతే కస్టమర్స్ రీచ్ అయ్యి ఉంటారో ఇప్పుడు మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసేటప్పుడు వాళ్ళ అడ్రస్ మీరు తీసుకొని యాడ్ న్యూ అడ్రస్ దగ్గరకు వెళ్ళి మీరు అడ్రస్ అనేది మీరు వాళ్ళ అడ్రస్సే ఎంటర్ చేసి పెట్టాలి. మీరు కనుక ఒకవేళ మిస్టేక్తో మీ అడ్రస్సే పెట్టుకున్నారనుకోండి మీకే వస్తుంది ఆ ప్రోడక్ట్. సో అందుకు మీరు వాళ్ళ అడ్రస్ తీసుకొని వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని మీరు వాళ్ళ మొబైల్ నెంబరే తీసుకొని మీరు ఎంటర్ చేయాలి. సో అప్పుడు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేయాలి వాళ్ళకి. అప్పుడు మీరు రీసెల్లింగ్ ఆప్షన్ కూడా మీరు పేమెంట్ దగ్గరకు వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఆప్షన్ కూడా మీకు చూపిస్తుంది. ఆర్ యూ రీసెల్లింగ్ ద ప్రోడక్ట్ అని ఉంటుంది. అప్పుడు మీరు ఎస్ అని క్లిక్ చేస్తే మీరు రీసెల్లింగ్ చేస్తున్నారు అని మీ మార్జిన్ ఎంత అనేది మీరు యాడ్ చేసుకోవాలి. హయ్యెస్ట్ కాస్ట్ ఉంటే కనుక మీరు 100 రూపీస్ అలా పెట్టుకోవచ్చు. కానీ తక్కువ ఉన్నదానికి మీరు 50 రూపీసే పెట్టాలి. 50 కంటే ఎక్కువ పెట్టినా కూడా మీషో కూడా ఇప్పుడు తీసుకోదు కూడా. ఎక్కువ మార్జిన్ కూడా పెట్టకూడదు ఇప్పుడు. ఇంకొకడైతే పెట్టాడు కానీ నీ ఛానల్కి నేను రిపోర్ట్ కొడతాను, నువ్వు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు అని అన్నాడు. ఓకే తమ్ముడు అన్నో నువ్వు ఎవరో కానీ నా ఛానల్కి నువ్వు రిపోర్ట్ కొడతా అంటే నీకు నిజంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నువ్వు రిపోర్ట్ కొట్టుకో, ప్రాబ్లం ఏం లేదు నాకు. నేను ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినానని నువ్వు ఎలా చెప్తున్నావు? నువ్వేమన్నా రీసేల్ చేస్తున్నావా లేకపోతే నువ్వు ఎందుకు అలా పెడుతున్నావు? కానీ నువ్వు పెట్టిన కామెంట్ కూడా నాకు అప్పటికప్పుడు మెయిల్ క్రియేట్ చేసి కొత్తగా నువ్వు అంతే నువ్వు అంత బేకార్గా ఉన్నావని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు కొత్తగా అప్పటికప్పుడు నాకు కామెంట్ పెట్టడానికి నువ్వు జీమెయిల్ అనేది నువ్వు క్రియేట్ చేసి నువ్వు ఇంత పెద్ద పొడువు కామెంట్ పెట్టినావంటే నువ్వు ఇంకా నీకు పని పాట ఏం లేదని నాకు అర్థమైంది తమ్ముడు. నువ్వు రిపోర్ట్ కొట్టు, ఎన్ని రిపోర్ట్లు కొడతావో కొట్టు నువ్వు నా ఛానల్కి. అదేం ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం కాదు. ఎస్ఆర్ నగర్లో వెళ్ళి ఇస్తావా? ఓహో సరే ఇవ్వు. నువ్వు ఎస్ఆర్ నగర్లో ఇస్తావా ఇంకెక్కడ ఇస్తావా? నువ్వు ఎక్కడైనా ఇచ్చుకో. ఏమైంది? నువ్వు ఎంతమందితో రిపోర్ట్లు కొట్టినా కొట్టు, ప్రాబ్లం ఏం లేదు తమ్ముడు, కొట్టు. ప్లీజ్ మేడం రీసెల్లింగ్ కోసం క్వశ్చన్ ఉంది, ప్రాసెస్ పూర్తిగా చెప్పండి మేడం ప్లీజ్. చేయాలి ఇంకోసారి చెప్తారా మేడం గారు? ఇంకొక సిస్టర్ అయితే ఎలా చేయాలి మనీ ఎర్న్ చేసుకోవడం కోసం ఒక్కసారి చెప్తారా మేడం గారు? హోమ్లో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏం బాగోలేదు మేడం, హెల్ప్ చేయండి మ్యామ్ వర్క్లో అని కామెంట్ అయితే పెట్టింది ఒక
శ్రీను అనేసి, సిస్టర్ అయితే కాదు, శ్రీను అని అయితే ఉంది. సో సింపుల్గా అండి, మీరు మీషో నుంచి నిజంగానే ఇందులో అయితే మీరు మీషో అనేది అందరికీ తెలుసు, కానీ మన టాలెంట్ అనేది మనం చూపించుకోవాలంతే. మీషో అందరికీ తెలుసు, తెలియంది ఎవ్వరికి లేదు. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ ముసలి వరకు అందరికీ తెలుసు. కొన్ని ఆప్షన్స్ అనేవి ఎవ్వరికి తెలీదు, కొంతమంది తెలుసుకోలేరు కూడా. సో అందుకు మీషో నుంచి రీసేల్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని నేను చెప్పాను కదా. సింపుల్గా అండి, ఏం లేదు, మీ ప్రోడక్ట్ మీరు ఫేస్బుక్ మార్కెట్లో మీరు షేర్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మీరు షేర్ చేయొచ్చు, అలానే మీరేంటి వాట్సాప్ గ్రూప్ ఛానల్లో కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసుకొని అందులో షేర్ చేసుకోవచ్చు, టెలిగ్రామ్లో షేర్ చేసుకోవచ్చు. మీరు మీ ప్రోడక్ట్స్ అనేవి మీరు షేర్ చేసుకోవచ్చు. కానీ అందులో ఒక నంబర్ అనేది ఉంటుంది, మనకి కోడ్. ఆ నంబర్ అనేది కనిపించకుండా మీరు షేర్ చేయాలి. ఎందుకు అంటే మీరు ఆ నంబర్ కనిపించింది అనుకోండి, ఇప్పుడు లైక్ ఆ నంబర్ అనేది ఆ ప్రోడక్ట్ మీద ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఆ నంబర్ అనేది నేను తీసుకొని ఇప్పుడు నా దగ్గర నేను ఆ మీషోలో ఆ నంబర్ ఎంటర్ చేస్తే ఆ ప్రోడక్ట్ అనేది ఇక్కడ షో అయిపోతుంది. సో అమౌంట్ ఏంటనేది వాళ్ళకి తెలిసిపోతుంది. మార్జిన్ అనేది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం కష్టపడుతున్నాం కదా, అందుకు ఇప్పుడు మన మొబైల్లో డేటా ఉంది, మనం కష్టం రీఛార్జ్ చేసుకుంటున్నాము, పెడుతున్నాం కాబట్టి మనకు కూడా మన కష్టం అనేది ఉంది కాబట్టి మనం మార్జిన్ అనేది యాడ్ చేసుకుంటాం. అంతేగాని మనం ఒకరికి ఎక్కువగా అమౌంట్ ఇచ్చి సో అలా వాళ్ళని చేయాలని అయితే కాదు. ఏదైనా సరే ఇప్పుడు మనకి ఏదైనా కమిషన్ కోసం ఏదైనా చేస్తాం. ఒక షాప్ ఉన్నా కూడా మనం షాప్కి వెళ్ళి ఒక శారీ ఉన్నా కూడా ఆ శారీ 500 ఉంటే మనం 600 చెప్తాం. ఎందుకంటే వాళ్ళు 600 మనకు కూడా కావాలి కదా, మనం షాప్ పెట్టుకున్నాం, షాప్కి రెంట్ కట్టాలి, షాప్ కరెంట్ బిల్, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మనం కూడా ఆలోచించాలి, మన మైండ్ సెట్తో మనం అన్నీ ఆలోచించాలి అంతే. నీకేం పని లేదా, పోయి వంట చేసుకొని అంట్లు గడుక్కో, ఇలాంటివి చెయ్యకు. పోయి పిల్లల్ని చూసుకో. నా పని నేను చేసుకోలేదు, మరి నువ్వు వచ్చి ఏమన్నా చేసిస్తావా నాకు? మా ఇంట్లో ఇప్పుడు నేను ఏం వంట చేయలేదు, ఏం చేయలేదు, వీడియో చేస్తున్నాను, నువ్వు వచ్చి చేసిస్తావా నాకు పని? ఓవర్గా అయితే కామెంట్స్ అయితే పెట్టకు, బ్యాడ్గా పెట్టే వాళ్ళకి అంటున్నాను. సో అందరికైతే నేను అనట్లేదు. దిస్ ఈజ్ ఫ్రాడ్. స్టార్టింగ్లో నమ్మించి లాస్ట్కి ఇరుక్కుపోతాం. ఈ యూట్యూబర్స్ని చూసి డోంట్ ఫాల్ ఇన్ ద ట్రాప్. ఏం నమ్మించి అమ్మ, మనం అక్కడ ఉన్నదే చెప్పినా కానీ వేరే వాళ్ళలాగా నేనేమి వీడియో మొత్తం చూసిన తర్వాత ఎండ్లో చెప్పడం అలాంటివి ఏం చేయలేదు. నేను స్టార్టింగ్లో మొదటి నుంచి నేను అన్నీ చెప్పుకుంటూ వచ్చాను. రీసెల్లింగ్ అనేది ఉంది, రీసేల్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని నేను క్లియర్గా అయితే నేను చెప్పాను. అదేం ఫ్రాడ్ ఏం కాదు, ఏం లేదు. ఎందుకు అలా అనడం, కామెంట్స్ చేయడం? ఇలా నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి కూడా వాళ్ళకి ఏం పని పాట లేకనే నాకు కామెంట్స్ పెడతారు. ఇప్పుడు అన్నా కదా, నీకేం పని లేదా, వంట చేసుకో, అంట్లు కడుక్కో అనేసి. అంటే నీకు పని లేదు కాబట్టి నువ్వు నాకు చెప్తున్నావు. నా పని నేను చేసుకోకపోతే నువ్వు వచ్చేవన్నా చేసిస్తావా నాకు పని? అసలు ఆర్డర్సే రావట్లేదు అక్క, ఆర్డర్స్ రావట్లేదు అంటే వస్తాయి. మనం ఏదైనా ఓపిక్గా చేయాలి, వస్తుంది. ఆర్డర్స్ వస్తాయి మనకి. సివోడి ఆప్షన్ తీశారు అక్క. సివోడి ఆప్షన్ ఉంటుందమ్మా, ఖచ్చితంగా ఉంటుంది. అంటే కొన్ని లొకేషన్స్కి ఏమైనా మేబీ ఉండకపోవచ్చేమో, కానీ సివోడి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. మన ఆర్డర్ మనమే పేమెంట్ చేయాలా అక్క? మన ఆర్డర్ మనమే పేమెంట్ చేయాలా? మీ ఆర్డర్ అంటే మీరు మీకు పెట్టుకునేట్టుగా అయితే మీరే పేమెంట్ చేయాలి. ఇప్పుడు మీకు ఎవరైనా కస్టమర్ రీచ్ అయితే మీరు కస్టమర్కి మీరు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పేమెంట్ చేయాలి. కాబట్టి మీరు ఓన్లీ ఇక్కడ ఆర్డర్ రీసెల్లింగ్ అయితే మీరు ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేస్తారంటే, కానీ కస్టమరే పేమెంట్ ఇచ్చి వాళ్ళే తీసుకుంటారు. జిఎస్టీ నంబర్ ఎలా అక్క? మరి జిఎస్టీ నంబర్ ఏం అవసరం లేదు. రీసెల్లింగ్ చేయడానికి జిఎస్టీ నెంబర్తో పని లేదు మనకి. మనం ఇందులో జిఎస్టీ నెంబర్ ఎలా కావాలి అంటే, మనం ఇందులో ప్రోడక్ట్ అనేది మనం ఏదైనా మన ఓన్గా మనకు బిజినెస్ ఉండి మనం ఇందులో యాడ్ చేసి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈ ఫ్లవర్స్ మీషోలోనే తీసుకున్నాను. ఇవి నేను ఇవి వచ్చేసి నేను మీషోలో ఈ పిక్స్ అనేవి నేను పెట్టి
సేల్ చేయాలి అంటే నాకు జిఎస్టీ నంబర్ కావాలి. సో అలా జిఎస్టీ నంబర్ వితౌట్ జిఎస్టీ నంబర్తో రీసేలింగ్ చేయొచ్చు. మీరు వీడియో చేసిన అసలు క్లారిటీగా చూపించలేదు, చెప్పలేదు, మళ్ళీ ఒక వీడియో చేయండి అక్క, సబ్ టైటిల్ వల్ల ఏం అర్థం కాలేదు. సో ఓకే అండి, నేను ఖచ్చితంగా అయితే నేను సబ్ టైటిల్ రిమూవ్ చేస్తాను ఈ వీడియోకి అయితే. ఈ వీడియో కాదు, ఇప్పుడు నేను కామెంట్ చదువుతున్న వీడియోకి అయితే సబ్ టైటిల్స్ అయితే రిమూవ్ చేసేస్తాను. సో మీరు అప్పుడైతే చూడండి, మళ్ళీ వీడియో చేయండి అని ఇలా కామెంట్ వచ్చింది కాబట్టి నేను మళ్ళీ కామెంట్స్ రీడ్ చేసి నేను మళ్ళీ మీకు రిప్లై అయితే ఇస్తున్నాను. సో మేబీ ఇప్పటికే ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది. సో దీని తర్వాత మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను మళ్ళీ ఇంకో వీడియో అయితే నేను చేస్తాను. ఇప్పటికే చాలా లెంత్ అయింది అనుకుంటున్నాను మేబీ వీడియో అయితే. సో మీకు సింపుల్గా అయితే నేను చెప్తానండి. ఇప్పుడు ఏంటిదంటే మనం ప్రోడక్ట్ అనేది ఎలా సేల్ చేయాలి అంటే, ఇప్పుడు నా మొబైల్లో మీషో యాప్ ఉంది ఇందులో. సో ఇందులో నుంచి నేను కొన్ని ఫొటోస్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్, ఫేస్బుక్ మార్కెట్లో నేనైతే షేర్ చేసుకుంటున్నాను. సో విత్ మార్జిన్తో నేను అమౌంట్ అనేది మెన్షన్ చేసి నేను ప్రోడక్ట్ అనేది నేను షేర్ చేస్తున్నాను. సో అప్పుడు మన మొబైల్ నెంబర్ కూడా పెడితే ఓన్లీ వాట్సాప్ అనే పెట్టుకోండి. లేదనుకోండి మీకు కాల్స్ వస్తూనే ఉంటాయి, డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. ఓన్లీ వాట్సాప్ అని పెడితే సో అప్పుడు వాళ్ళు ఆ ఫోటో పెట్టి స్క్రీన్ షాట్ పెట్టి మీకు వాట్సాప్కి హాయ్ అలా ఏదైనా పెడితే అప్పుడు మీరు పేమెంట్ ఇప్పుడు మీరు దాని మీద పేమెంట్ అయితే మెన్షన్ చేసి మీరు షేర్ చేసి ఉంటారో సో అమౌంట్కి ఇది ఎంత అంటే అప్పుడు మీరు వాళ్ళకి ఒకవేళ అలా కూడా రీచ్ అవుతారు. మీరు అలా రీచ్ అవ్వకపోతే ఫ్యామిలీ రిలేటివ్స్ అందరికైతే మీరు ఇలా షేర్ చేసి అమౌంట్ విత్ మార్జిన్తోనే మీరు ఎప్పుడు కూడా మార్జిన్తోనే మీరు షేర్ చేసుకోండి. అప్పుడే మీరు అలా షేర్ చేసుకుంటేనే వాళ్ళకు కూడా ఇంతని ప్రోడక్ట్ తక్కువలోనే ఉంది అండ్ బాగుంది అనేసి వాళ్ళు కూడా రీచ్ అవుతారు అండ్ తీసుకుంటారు. సో ఇది నాకు కావాలి ప్రోడక్ట్ మీరు ఆర్డర్ చేయండి అంటే అప్పుడు వాళ్ళు మనకి స్క్రీన్ షాట్ కానీ ఆ పిక్స్ కానీ మనకు వాళ్ళు రిప్లై ఇస్తే, మనం షేర్ చేసిన పిక్స్కి వాళ్ళు మనకి రిప్లై ఇస్తే అప్పుడు మన ఫోన్లోనే మనం మీషో యాప్లో అయితే మనం ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేయాలి. సివోడి ఆప్షన్ పెడితే ఇప్పుడు ఎవరైతే మనకి షేర్ చేసి ఉంటారో ఫ్రెండ్స్ సో వాళ్ళకి మనం సివోడి ఆప్షన్ పెట్టి వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మనం అడ్రస్ అనేది యాడ్ చేసి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేస్తే విత్ 5 daysలో అయితే వాళ్ళకి డెలివర్ అవుతుంది. వాళ్ళు ప్రోడక్ట్ రిసీవ్ చేసుకొని వాళ్ళే అమౌంట్ ఇచ్చి రిసీవ్ చేసుకుంటారు. సో రిసీవ్ చేసుకుంటే మీ మార్జిన్ అనేది ఆఫ్టర్ డెలివరీ అయిన ఆఫ్టర్ 7 days తర్వాత మీ బ్యాంక్ అకౌంట్కి అయితే అమౌంట్ అయితే ఏదైతే మార్జిన్ ఉంటుందో ఆ అమౌంట్ అయితే మీకు క్రెడిట్ అయిపోతుంది. ఓన్లీ సండే రోజు అయితే క్రెడిట్ అవుతుంది. వర్కింగ్ డేస్లో అయితే మీకు అమౌంట్ అనేది రీసేలింగ్ మార్జిన్ అమౌంట్ అయితే మీకు బ్యాంక్ అయితే క్రెడిట్ అయిపోతుంది. ఇవన్నీ నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. వేరే వాళ్ళు చూసి నేను ఫాలో అయ్యి ఇలా అయితే నేను చెప్పట్లేదు. నా ఓన్గానే నేను అన్నీ అయితే నేను చెప్తున్నాను మీకు. సో ఈ విధంగా అయితే చేయాలి. ఇంకొకటి వాళ్ళు రిటర్న్ పెడితే మీకు మార్జిన్ అనేది రాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు విత్ మార్జిన్తో పే చేస్తుంటారు కాబట్టి మనం మార్జిన్ యాడ్ చేసినట్టుగా వాళ్ళకి తెలియదు కస్టమర్కి. సో అందుకు మనం రిటర్న్ పెడితే మార్జిన్ అనేది మనకు రాదు. సో మనకు ఇంకా వేస్టే, వాళ్ళకే వెళ్తుంది అనమాట. సో రిటర్న్ ప్రోడక్ట్ వెళ్తే ఇంకా మనకి ఎక్స్చేంజ్ ఆప్షన్ ఎక్స్చేంజ్ చేసినా కూడా మనకి మార్జిన్ ఎక్కడికి వెళ్ళదు, మన మార్జిన్ అనేది మనకు వస్తుంది. సో రిటర్న్ పెడితేనే మీకు మనీ అనేది మీకు మార్జిన్ అనేది రాదు. అంతే సింపుల్గా మీకైతే అర్థమైంది అనుకుంటాను. ఇప్పటికే వీడియో ఎక్కువ లెంత్ అయిపోయింది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు, అందరికీ రిప్లై ఇస్తున్నా, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను నేను. సో మళ్ళీ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు, నేను డైరెక్ట్గా అయితే పర్సనల్గా మీకు రిప్లై ఇస్తాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నేను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వీలైనంత వరకు అయితే షేర్ చేయండి. సో మీకున్న డౌట్స్కి నేను రిప్లై అయితే ఇస్తాను ఖచ్చితంగా అయితే. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.